హలో అందరికీ వెల్కమ్ టు పాండిచ్చేరి సిరీస్ డే 2. మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత ఆరోవిల్లే బీచ్కి వెళ్ళాము. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి పిక్చర్స్ దిగాం, వీడియోస్ దిగేసాం మంచిగా. ఇంకా కొంచెం కోకోనట్ వాటర్ అయితే తాగేసి ఆ తర్వాత మళ్ళీ బ్రెడ్ అండ్ చాక్లెట్ అనే కెఫేకి వెళ్ళాము. అదైతే చాలా నచ్చింది మాకు. అక్కడ డెజర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మ్యాంగో డెజర్ట్, క్రోసాంట్, ఇంకా బనానా డెజర్ట్ ఇలా ఆర్డర్ చేసుకున్నాం మేము. ఇంకా తర్వాత నియర్ బై టాబూ అనే స్టోర్ ఉంది. అదైతే చాలా బాగున్నాయి అనమాట. కలెక్షన్, అవుట్ఫిట్స్ కానీ, ఇంకా క్రాఫ్ట్ కానీ, ఇంకా జ్యువెలరీ కానీ. ఇంకా హాస్టల్లో అయితే చెక్అవుట్ చేసేసి ఇంకా మా క్యాబ్ కోసం వెయిట్ చేసాము. క్యాబ్ అయితే 1 o'clock వస్తుందన్నమాట. సో ఈ లోపల మేము పక్కన స్ట్రీట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసాము, స్ట్రీట్ షాపింగ్ చేసాము. ఆఫ్టర్నూన్ 1 o'clock కల్లా మేమైతే విల్లాకి స్టార్ట్ అయిపోయాము. మా హాస్టల్ నుంచి 4 kilometers అనమాట. ఇంకా విల్లా విషయానికి వస్తే చాలా బాగుంది. 4 BHK, అది పర్ డే 6,000 పడింది. ఇంకా లంచ్ ఆర్డర్ చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయామన్నమాట మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వెళ్ళడానికి. ఇంకా 5 o'clock అక్కడికి రీచ్ అయిపోయాము. ప్రైవేట్ బోట్ వచ్చేసి 2,500, ఈచ్ పర్సన్కి 500 పడుతుంది. 5 points అయితే చూపిస్తారు. ఫస్ట్ అయితే పోర్ట్, నెక్స్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, ఆ తర్వాత ఒక 400-year ఓల్డ్ బిల్డింగ్ అంట. ఇంకా తర్వాత అయితే సన్సెట్ పాయింట్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది సన్సెట్ అయితే. ఇంకా తర్వాత ఏమో రివర్ అండ్ సీ కలిసే పాయింట్ అనమాట. చాలా పీస్ఫుల్ ఉంది అక్కడైతే. ఆ తర్వాత కొంచెం మళ్ళీ స్ట్రీట్ షాపింగ్ చేసాం ఫ్రెంచ్ కాలనీలో. ఇంకా నెక్స్ట్ ఏమో మా విల్లా ఎదురుగానే సెరెనిటీ బీచ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాం. వర్షం కూడా పడింది, చాలా బాగుంది. ఇంకా నైట్ అంతా ఫ్రెండ్స్ అందరం కూర్చొని చిల్ అయ్యామన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ డే 2.